బ్రిటన్ వెళ్లాలనుకునే భారతీయులు కాస్త ముందు వెనుక ఆలోచించుకుని వెళ్లాలని వార్నింగ్ ఇచ్చింది భారత ప్రభుత్వం. బ్రిటన్లో అల్లర్ల అదుపు తప్పుతున్నందున జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అందులోనూ వలసవాదులే టార్గెట్ గా బ్రిటన్లో దాడులు జరుగుతున్నాయి. ఆల్రెడీ బ్రిటన్లో ఉన్న భారతీయులు స్థానిక సెక్యూరిటీ ఏజెన్సీల గైడెన్స్ పాటించాలంటూ లండన్లోని భారత హైకమిషన్ స్టేట్మెంట్ ఇచ్చింది. బ్రిటన్ అట్టుడికిపోతోంది. ఇప్పుడు మనిషి రంగు చూసి మరీ దాడి చేస్తున్నారు. వలసవాదుల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న స్థానికులు వీధుల్లోకొచ్చి మరీ ఆందోళనలు చేస్తున్నారు. 2011 నాటి అల్లర్ల తరువాత ఆ స్థాయిని మించి హింస జరగడం ఇదే మొదటిసారి. ఇంతటి పరిస్థితులకు కారణం వారం క్రితం జరిగిన 3 హత్యలు. సౌత్ పోర్ట్ లోని ఓ డాన్స్ స్కూల్లో 3 చిన్నారుల్ని కత్తితో పొడిచి చంపేశాడు దుండగుడు. ఈ దాడిలో మరో 10 మంది చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ పని చేసింది బ్రిటన్ కు వలసొచ్చిన వ్యక్తి అంటూ ఆందోళనలకు దిగారు స్థానికులు. ఈ సంఘటన తర్వాత మొదలైన అల్లర్లు దాదాపుగా బ్రిటన్ మొత్తం పాకాయి. 3 మృతి కారణంగా జరుగుతున్న దాడులు కావివి. వలసవాదులపై బ్రిటన్ లో తలదాచుకునేందుకు వచ్చిన శరణార్థులపై పెరిగిన అసహనంతో జరుగుతున్న దాడులుగా చూస్తున్నారు విశ్లేషకులు. బ్రిటన్ కు శరణార్థులుగా వచ్చిన వారికి ప్రత్యేక వసతిచ్చి ఆహార సదుపాయాల్ని కూడా చూస్తోంది అక్కడి ప్రభుత్వం. ఇది ఇక్కడ ఎన్నో ఏళ్లుగా నడుస్తోంది. పైగా మొదట్లో స్థానికులు కూడా శరణార్థుల పట్ల, వలస వచ్చిన వారి పట్ల దయతోనే ఉండేవారు. కానీ రాను వలసవాదుల అరాచకాలు పెరుగుతూ వచ్చాయంటున్నారు బ్రిటన్ వాసులు. శరణార్థులుండే ప్రదేశం మీదుగా నడవాలన్నా సరే బ్రిటన్ ప్రజలు భయపడే స్థాయికి పరిస్థితులు మారిపోయాయి. అత్యాచారాలు, బెదిరింపులు, దొంగతనాలతో వలసవాదులు పెట్టేగిపోతున్నారని ఆరోపిస్తున్నారు. తలదాచుకోవడానికి వచ్చిన వాళ్లు చివరకు బ్రిటన్ రాజ్యాంగాన్నే మార్చాలని డిమాండ్ చేసే స్థాయికి ఎదిగారంటూ ఆగ్రహవేశాలతో ఊగిపోతున్నారు బ్రిటన్ వాసులు. అయితే బ్రిటన్ ప్రభుత్వం వాదన మరోలా ఉంది. 3 చిన్నారుల్ని హత్య చేసిన నిందితుడు వలసవాది కాదని చెప్తోంది అక్కడి ప్రభుత్వం. బ్రిటన్ లో పుట్టి పెరిగినా బ్రిటన్ లో అత్యధికులు అనుసరించే మతానికి చెందిన వ్యక్తే ఈ దురాఘాతానికి పాల్పడ్డాడంటూ ప్రభుత్వం చెప్తూ వస్తోంది. అయినా సరే అల్లర్లు ఆగడం లేదు. శరణార్థుల నుంచే హోటళ్లపైకి స్థానికులు రాళ్లు విసురుతూ నిప్పు పెడుతున్నారు. షాపులు, మాల్స్, వ్యాపార సంస్థల్లో లూటీలు జరుగుతున్నాయి. బ్రిటన్ వ్యాప్తంగా తమ దేశం రంగు కాని వాళ్లపై దాడులు చేస్తున్నారు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో ఇప్పటి వరకు 100 మందికి పైగా ఆందోళనకారుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. 3 చిన్నారుల్ని చంపింది బ్రిటన్ వ్యక్తి అని చెప్తోన్నా సరే ఆందోళనకారులు వినకపోవడంతో దీని వెనుక ఇంగ్లీష్ డిఫెన్స్ లీగ్ అనే సంస్థ ఉందని అనుమానిస్తున్నారు. ఈ సంస్థకు అతివాద, ఛాందసవాద అనే పేరుంది. వలసవాదులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్ని లక్ష్యంగా చేసుకుంటూ దాడులు చేస్తున్నది ఇంగ్లీష్ డిఫెన్స్ లీగ్ సంస్థ అని భావిస్తున్నారు. కొత్తగా ప్రధాని బాధ్యతల్ని తీసుకున్న కీర్ స్టార్మర్ కు ఇప్పుడు అల్లర్లు సవాల్గా మారాయి. వైపు ఉక్కుపాదంతో అల్లర్లు అణిచివేస్తామని స్టేట్మెంట్లు ఇస్తున్నప్పటికీ దాడులు మాత్రం ఆగడం లేదన్న చర్చ జరుగుతోంది.